మనలో చాలామందికి తెలియని ఒక సీక్రెట్ బర్డ్ ఉంది. వరల్డ్లో ఆల్మోస్ట్ కనిపించని ఎక్స్టెన్షన్కి ఎడ్జ్కి వచ్చిన ఆ పక్షి పేరు స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్. బ్రెజిల్లో ఉన్న అట్లాంటిక్ ఫారెస్ట్ అనే చిన్న ఫారెస్ట్లో ఈ బర్డ్ ఇక్కడ ఒక కార్నర్లో హిడెన్గా సైలెంట్గా బ్రతుకుతుంది. ఇది నార్మల్ బర్డ్ కాదు. ఇది చూడడం కంటే చూపించడమే కష్టం. ప్రపంచంలో చాలా బర్డ్స్ ఉన్నా కానీ స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్ లాంటి సీక్రెట్ బర్డ్ ఒక్కసారి కనిపిస్తే అది హిస్టరీ. స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్ అనే పక్షి వరల్డ్లో చాలా రేర్గా ఉంటుంది. ఇది బ్రెజిల్ అనే కంట్రీలో అట్లాంటిక్ ఫారెస్ట్ అనే ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలో మాత్రమే కనిపిస్తుంది. అసలు ఇది ఏం పక్షి? చిన్న సైజు ఉన్న గ్రౌండ్ బర్డ్. నేమ్లో బ్రిస్టల్ ఫ్రంట్ అంటే ముందు ముఖం దగ్గర కొంచెం బ్రిస్టల్ హెయిర్స్ లాగా ఉంటాయి, అందుకే ఆ పేరు. కలర్ మోస్ట్లీ డార్క్ బ్రౌన్ అండ్ బ్లాకిష్ షేడ్స్. ఇది టోటల్ వరల్డ్లో ఓన్లీ వన్ ప్లేస్లోనే ఉంటుంది, అట్లాంటిక్ ఫారెస్ట్, ఈస్టర్న్ బ్రెజిల్. అది కూడా చిన్న ఏరియా. రోడ్స్, బిల్డింగ్స్, ఫార్మింగ్ వల్ల ఫారెస్ట్ చాలా తగ్గిపోయింది. ఈ బర్డ్ ఎందుకు రేర్గా అంటే ఇది ఒక స్మాల్ ఫారెస్ట్ ఏరియాలో మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఫారెస్ట్ అన్నీ కట్ అయిపోయాయి. ఫైర్స్, డ్రౌట్స్ వల్ల హ్యాబిటాట్ పోయింది. సైంటిస్ట్ కౌంట్ చేసినా సరే ఏం కనిపించలేదు. మేబీ 10, మేబీ లెస్ అని చెప్పారు. కొన్ని ఇయర్స్లో ఒక బర్డ్ మాత్రమే కనిపించిన టైం కూడా ఉంది, అంటే తక్కువ. అందుకే ఈ బర్డ్ని వరల్డ్స్ మోస్ట్ మిస్టీరియస్ బర్డ్ అని పిలుస్తారు. ఇది ఎక్కువ శాతం ఫారెస్ట్ ఫ్లోర్ కింద, లీఫ్ లిటర్ మధ్యలో, బషెస్ అంటే పొదల్లో, చెట్ల పొదల్లో కనిపించకుండా ఉంటుంది. కెమెరా ట్రాప్స్ వేయకపోతే హ్యూమన్ ఐస్తో చూడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎగ్స్ కూడా 1 or 2 మాత్రమే పెడుతుంది. నెక్స్ట్ కూడా సాయిల్ కింద స్మాల్ కేవ్లా చేస్తుంది. పేరెంట్స్ 2 కూడా కేర్ఫుల్గా గార్డ్ చేస్తారు. కానీ ఎగ్స్ తక్కువ వల్ల పాపులేషన్ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉండదు. ఇది సైలెంట్, ఫాస్ట్ అండ్ స్లో టు గ్రౌండ్ మూవ్ అవుతుంది. బ్రాంచెస్ పై ఫ్లైట్ చేసి రోమ్ చేయదు. ఫారెస్ట్ ఫ్లోర్లో బ్రౌన్ లీవ్స్ మధ్య బ్లెండ్ అయిపోతుంది. మనం చూడాలంటే 2-3 days ఫారెస్ట్లో వెయిట్ చేయాలి. సమ్టైమ్స్ నో గ్యారంటీ. సైంటిస్ట్ కెమెరా ట్రాప్స్ వేయాలి. ఫుట్ ప్రింట్స్, ఫెదర్స్ చూసి ప్రెజెన్స్ గెస్ చేయాలి. ఇది ఏన్షియంట్ లైనేజ్లో ఉన్న బర్డ్, అంటే ఇది ఎవల్యూషన్లో వెరీ స్పెషల్ ఫ్యామిలీకి సంబంధం. సైటింగ్స్ హిస్టరీలో మిస్టరీ లాగా ఉంటుంది. 1995లో ఫైండ్ అయింది. తర్వాత కొంత సమయం డిసపియర్. మళ్ళీ 2018లో మళ్ళీ సైటింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ సైలెంట్. ఇది గోస్ట్ బర్డ్ లాగా ఉంది. సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే అసలు ఇది ఉందా, ఉండకపోతే ప్రతి సైటింగ్ అందరికీ సెలబ్రేషన్. ఫ్యూచర్లో ఇది చాలా డేంజర్. ఇప్పుడు సైంటిస్ట్కి భయం ఏంటంటే ఈ బర్డ్ ఇప్పుడే సేవ్ చేయకపోతే వరల్డ్ నుండి టోటల్గా పోవచ్చు. సో ఇప్పుడు బ్రెజిల్లో కన్జర్వేషన్ టీమ్స్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేసి కెమెరా ట్రాప్స్ పెట్టడం, బ్రీడింగ్ సేఫ్గా జరగడం చూస్తున్నారు. బ్రెజిల్లో ఒక ప్రైవేట్ రిజర్వ్ ఉంది, స్పెషల్గా ఈ బర్డ్ కోసం మాత్రమే. ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేశారు, హ్యూమన్స్ ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేశారు, ఫైర్స్ కంట్రోల్ చేశారు, కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. సైంటిస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే పాపులేషన్ని పెంచడం, ఫారెస్ట్ని రీస్టోర్ చేయడం. దీని మిస్టరీ ఎలిమెంట్ ఏంటంటే చాలా టైంలో బర్డ్ ఉందా లేకపోయిందా అని ఎవరికి తెలియదు. నీచో కనిపించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక టైం మేల్ కనిపించదు, ఇయర్స్ తర్వాత ఫీమేల్ సౌండ్ కూడా రికార్డ్ అయింది, కానీ 2 ఒకేసారి చూడలేదు. ఇది వరల్డ్లో ఒక ట్రూ మిస్టరీ. బర్డ్స్ అంటే మనకు తెలిసిన ఫ్లయింగ్ బ్యూటీస్, కానీ కొన్ని బర్డ్స్ మనకు కనిపించకుండా ఫారెస్ట్ షాడోస్లో బ్రతుకుతున్నాయి. స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్ అంటే ఒక లివింగ్ మిస్టరీ. ప్రపంచంలో చాలా బర్డ్స్ ఉన్నా కానీ స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్ లాంటి సీక్రెట్ బర్డ్ ఒక్కసారి కనిపిస్తే అది హిస్టరీ. ప్రతి ఫారెస్ట్లో ఒక సీక్రెట్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. స్ట్రెసెమాన్స్ బ్రిస్టల్ ఫ్రంట్ అంటే ఒక చిన్న బర్డ్ కాదు, ఇది మనం ప్రొటెక్ట్ చేసి ఫ్యూచర్కి చూపించాలని ఒక మిరాకిల్. సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే ఈ బర్డ్ కనుక అస్సలు కనిపించకుండా పోతే ఏ హోల్ బ్రాంచ్ ఆఫ్ బర్డ్ ఫ్యామిలీ అనే ట్రీ పోవచ్చు. సో ఇది జస్ట్ ఒక బర్డా కాదు, ఇది కంప్లీట్లీ జెనెటిక్ హెరిటేజ్.